హాయ్ అండి, హలో, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు యువకర్తి ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ప్లీజ్ అందరూ వాచ్ చేసి నా వీడియోస్ని కొంచెం సపోర్ట్ చేసి నా యూట్యూబ్ ఛానల్ అయితే ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను. తప్పనిసరిగా అందరూ కూడా ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా వీడియోలోకి వచ్చేస్తే నేనైతే ఈసారి ఒక కొత్త ప్రయత్నం అయితే చేశానండి. అదే ఆవకాయ అనమాట. సో ఆవకాయను కూడా అందరూ భయపడతారు. అంటే మంచి పచ్చడి కావాల్సింది ఒక ఆయిల్, ఇంకా అలానే కారం, మామిడికాయలు ఇవన్నీ బాగున్నా కానీ ఒక్కొక్కసారి పట్టడం కుదరకపోతే పచ్చడి అంతా వేస్ట్ అవుతుంది. కానీ ఏం చేస్తాం, పట్టాలి. ఎప్పుడైతే మా అమ్మగారే చేస్తారండి, కానీ ఈసారి అయితే నేను మా హస్బెండ్ ఇంకా మామిడికాయలు తీసుకొచ్చారని నేనైతే ట్రై చేశాను అనమాట. సో ఎలా వస్తుందని చెప్పేసి ముందు భయపడుతూనే స్టార్ట్ చేశానండి. సర్లే ఇంకెప్పటికైనా పట్టాల్సిందే కదని చెప్పేసి అనే చిన్న కాన్ఫిడెంట్ అయితే మొత్తం కలపడం అయితే స్టార్ట్ చేశాను. సో చూసారు కదా, నాకైతే అప్రాక్సిమేట్లీ అంటే ఒక 15-16 కాయలకి కొంచెం ముక్కలు అయినాయండి. అంటే కాయలు కొంచెం పెద్దవన్నమాట. ఆ కొంచెం ముక్కలకి నేనైతే మెజర్మెంట్స్ చెప్తాను. తెలియదని కాదండి, తెలియకపోతే ఎవరైనా తెలుసుకోండి. ఫస్ట్ టైం నాలాగా పట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. నేనైతే కొంచెం ముక్కలకి సోల ఉంటుంది కదండి, స్టీల్ సోల చూసారు కదా, అందులో కనిపిస్తుంది కదా, దాంతో ఒక 2.5 సోళ్ళు కారం తీసుకున్నాను అనమాట. 3 సోళ్ళు వేయమన్నారండి, కాకపోతే నేను 2.5 వేసాను. ఎందుకంటే ఘాటు కొంచెం ఎక్కువగా ఉందని చెప్పేసి 2.5 సోళ్ళు ఏమో కారం వేసాను. అండ్ ఇంకా సాల్ట్ వచ్చేసి 1.5 వేసానండి. 1.5 సోల్కి వేసుకున్నాను సాల్ట్. అంటే ఇంకా 1.5 వేయమన్నారు, కానీ సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు అని తగ్గించే వేసాను. నెక్స్ట్ ఇంకా పసుపు కొంచెము, అలానే మెంతిపిండి చూసారు కదా, మెంతిపిండి ఒక 50 గ్రాములకి మిక్సీ పట్టేసి, మామూలు రోస్ట్ చేయలేదండి, డ్రైగానే అనమాట. మిక్సీ పట్టేసి ఆ పౌడర్ వేసుకున్నాను. ఒక 50 గ్రామ్స్కి మెంతిపొడి. ఇంకా అలానే ఆవుపిండి వచ్చేసి 3 సార్లు వేసానండి. ఆవుపిండి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా 3 సార్లు వేసాను అనమాట. ఇంకా అది మెజర్మెంట్ ఎలా చెప్పారు అలానే వేసేసి, ఇదంతా కూడా కొంచెం ముక్కలకి అనమాట. మనం కొంచెం ముక్కలతో పచ్చడి పట్టుకుంటే ఇది వేసాను. ఇంకా ఆయిల్ వచ్చేసి వేరుశనగ నూనె 1 కేజీ వరకు పట్టిందండి నాకు. నెక్స్ట్ ఇంకా వెల్లుల్లిపాయలు కూడా అప్రాక్సిమేట్లీ అంటే ఒక 1/2 కేజీ తీసుకున్నానండి. సాల్ట్ చూపించాను కదా, స్టీల్ సాల్, దాంతో ఒక సాల్ట్ అయితే వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. అవి అయితే మిక్సీలోను కోర్స్గా బ్లెండ్ చేసేసుకుని అన్నీ రెడీగా సిద్ధంగా పెట్టేసుకున్నానండి. ఆవుపిండి, మెంతిపిండి కూడా పెట్టేసుకుని ఇంకా అన్నీ కూడా కారంలో కలిపేసి, ఆ కారంగా మామిడి ముక్కలు అన్నీ కూడా ఆయిల్లో డిప్ చేసేసి, ఇంకా కారం అంతా కూడా మామిడికాయ ముక్కలకి పట్టించేసి అదైతే స్టోర్ చేసుకోవాలి. ఇంకా స్టోర్ చేసుకున్నాక థర్డ్ డే అయితే మళ్ళీ కలుపుతారండి. ఆ కలిపేటప్పుడు కూడా ఆయిల్ ఏమైనా తక్కువైనా, సాల్ట్ తక్కువైనా మళ్ళీ కలుపుకుని ఇంకా స్టోర్ చేసేసుకోవడం అనమాట. నేనైతే చాలా భయపడుతూ పెట్టానండి ఎలా వస్తుందని. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా పచ్చడి అయితే కలిపేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇది మరి మీలో ఎంతమంది పచ్చడి కలుపుకున్న తర్వాత ఇలా పచ్చడి ముద్దలు లాస్ట్లో ఇంకా పళ్ళెంలో కలుపుకున్న పచ్చడి ముద్దలు తింటే ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.